చే శ్రమను తొలగించవలెను. అంటే బ్రాహ్మణులు ఎవరైనా తారసపడితే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా తారసపడితే అట్లాంటి వాళ్ళ యొక్క శ్రమను తొలగించవాలి. శ్రమను తొలగించడం అంటే వాళ్ళకు ఉండే బాధ, కష్టం ఏదైనా ఉంటే వాళ్ళకు నువ్వు చేయగలిగే సేవ ఏదైనా ఉంటే వాళ్ళకు చెయ్యాలి. మాకంటే గొప్పవారైన వేదవేత్తలు ఎవరైతే గలరో వారు గోష్ఠి చేస్తూ ఉంటే నీవు గట్టిగా గాలిని కూడా పీల్చరాదు. అంటే మహాత్ములుగా ఉండేవాళ్ళు ఆ వేదాంత విచారణ చేస్తూ వేదాంతముని గురించి చెప్తా ఉంటే దాన్ని అంత నిశ్చేష్టుడు అని గట్టిగా గాలి కూడా పీల్చొద్దని అంటున్నాడు. అంటే గాలి పీలిస్తే కూడా ఆ శబ్దము కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తున్నాడు చూడండి. అర్థమవుతుందా? అంటే నిశ్శబ్దముగా ఉండి వినవలెను అని అర్థము. శ్రద్ధతో ఇయ్యవలను. మళ్ళా వారికి ఏంటివైనా మనం ఏదైనా ఇచ్చేట్లుగా ఉంటే శ్రద్ధతో ఇయ్యవలయును. శ్రద్ధ లేకుండా ఇయ్యరాదు. ఏదన్నా ఇస్తామనుకోండి, ఏదో తీసుకొని పోయి ఇస్తాం. ఏదన్నా కానీ ఎట్లా ఇవ్వాలా? చిన్నపిల్లలు చాక్లెట్లు తెచ్చుకుంటారు. ఎట్లా తెచ్చుకుంటారు? చాక్లెట్లు జేబులో తెచ్చుకొని గుడ్డ కింద పెట్టుకొని కొరుక్కొని నాకు సగం నీకు సగం అని అంటారు చూడు. అట్లా జేబులో ఎత్తుకొని ఇస్తే వాళ్ళకి విలువ ఉంటుందా? వాళ్ళని ఏ స్థితిలో మనం చూస్తున్నాం చూసుకోండి. సంపదతో తన సంపదకు తగ్గట్టుగా ఇయ్యవలెను. ఒకవేళ మనం ఏదైనా వారికి ధనమునేమైనా ఇచ్చేట్లుగా ఉంటే నీ స్టేటస్కు తగినట్లుగా ఇవ్వాల. నీ స్టేటస్కు తగినట్లుగా, ఆయన స్టేటస్కు తగినట్లుగా మనం ఇవ్వలేము. గురువుని మనం ఏమిచ్చి సత్కరించగలం? కాబట్టి గురువుని మనం లెక్క కట్టగలమా? లెక్క కట్టలేము. కాబట్టి ఏం చేయాలి? మన స్టేటస్ ఎంత ఉందో దాన్ని ఆ ప్రకారంగా మనం ఇవ్వాలి. నేను ఇచ్చేది ఎంత, ఇక్కడ రాస్తారు చూడండి, నేను ఇచ్చేది ఎంత అని లజ్జాభావముతో ఇయ్యవలను. ఆ ఇచ్చేది కూడా లజ్జాభావంతో ఇవ్వాలి. ఇయ్యకుంటే దోషం అనే భయముతో ఇయ్యవలను. నా దగ్గర ఉండేది నేను కన్నా ఇవ్వకపోతే ఇది దోషము అని ఇవ్వాల. కానీ ఆయనకేంది ఇచ్చేది అనే ఆయన తక్కువ ఇచ్చినాడే, నేను ఇంతకి అట్లా భావంతో ఇవ్వకూడదు. మిత్రుడు చేయదగిన ఉపకారము నిమిత్తముగా ఇయ్యవలెను. మిత్రుడు చేయదగిన ఉపకారము నిమిత్తముగా ఇయ్యవలెను. తర్వాత నీకు కర్మ విషయమే సందేహము కలిగినచో లేదా నడవడి గురించి సందేహము కలిగినచో అప్పుడు అక్కడ విచారశీలురైన వేదవేత్తలు ఎవరు గలరో ఆ కర్మ లేక ఆచరణ విషయమై పూర్తి తత్పరత గలవారో, ఇతరుల అదుపాజ్ఞలలో లేనివారో, క్రూర చిత్తము లేనివారో, ధర్మమునందు ప్రేమ గలవారో వారు ఆ విషయమై ఏ ప్రకారముగా ప్రవర్తిస్తారో నీవు ఆ విషయమై ఆ ప్రకారముగా ప్రవర్తించుము. ఇప్పుడు గురువు ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాం. మనం ఏదో ఒక కర్మ చేసే దాంట్లో డౌట్ వచ్చింది. ఇప్పుడు గురువు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోవాలంటే అప్పటికప్పుడు మనం పోలేం కదా. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ దగ్గర ఉండేటువంటి వేదవేత్తలు ఎవరున్నారో వాళ్ళని ఎలా గుర్తించాలో చెప్తున్నారు. ఆ వేదవేత్తలు వేదంలో చెప్పిన దానిని వాళ్ళు అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అలా ఉండాలి. వాళ్ళు ఇతరుల అదుపాజ్ఞలలో లేకుండా ఉండాలి. ఎవరైతే ఆచరణ చేస్తున్నారో నువ్వు ఎవరినైనా వెళ్ళి అడగాలని అనుకుంటున్నావో ఆయన
వేరే వాళ్ళ అదుపు ఆజ్ఞలలో లేకుండా ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళ అదుపు ఆజ్ఞల్లో ఉండాలని అనుకోండి, వాడి అదుపు ఆజ్ఞల్లో వాడుంటే అప్పుడు వేదానికి లోబడి ఉన్నాడా, వీళ్ళకి లోబడి ఉన్నాడా? వీళ్ళకు లోబడి ఉండే వాడిని అడిగితే వాడేం చెప్తాడు? వాడిని అడిగి చెప్పేది కాదు. వాడి ఆచరణలో వాడి జీవనం కొనసాగేదానికి వాని దగ్గర పడి ఉన్నాడు. అట్లాంటప్పుడు వాడు వేదం పైన ఆధారపడాడా? వేదం పైన ఆధారపడనప్పుడు అట్లాంటి వాడిని పోయి అడిగితే అతను ఏం చెప్తాడు? అతను నీకు అలాంటి సలహాలు ఇస్తాడు. కాబట్టి అట్లాంటివి ఉన్నొద్దు. వేదము పైన ఆధారపడి ఉండాలా, వేదము చెప్పినట్లుగా ఆచరిస్తూ ఉండాలా, క్రూర చిత్తము లేనివారుగా ఉండాలా, ధర్మమునందు ప్రేమ గలవారుగా ఉండాలా. వారు అట్లాంటి వాళ్ళు నీ యొక్క విషయంలో ఏ ప్రకారముగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో నీవు ఆ విషయమై ఆ ప్రకారముగా ప్రవర్తించుము. చూడు ఎట్లా చెప్తున్నారు. ఇది యద్యదాచరతి శ్రేష్ఠ స్తతదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోక స్తదనువర్తతే. తరువాత ఇతరులచే వ్రేలెత్తి చూపబడిన విషయముల యందు అప్పుడు అక్కడ విచారశీలురైన వేదవేత్తలు ఎవరు గలరో, ఆచరణ విషయమై పూర్తి తత్పరత గలవారో, ఇతరుల అదుపాజ్ఞంలో లేనివారో, క్రూర చిత్తము లేనివారో, ధర్మమునందు ప్రేమ గలవారో, వారు ఆ సందిగ్ధ విషయముల యందు ఏ ప్రకారముగా ప్రవర్తిస్తారో నీవు ఆ విషయమై ఆ ప్రకారముగా ప్రవర్తించుము. వేలెత్తి చూపించేటట్లుగా ఉండకూడదు. స్వామీజీ ఏమన్నారంటే, నువ్వు ఏ పనన్నా చెయ్యి, పోలీస్ స్టేషన్ ముందర చేస్తున్నాననే రీతిలో చేయగలగాలి. అంటే అంత ధైర్యంగా చేయగలగాలి. ఎవరు చూడట్లేదులే, నేను చేస్తే పర్లేదులే అని అనుకున్నావు అనుకో, అది ఎట్లా ఉంటుంది? ఆస్కారం ఉంది. కాబట్టి స్వామీజీ చెప్పింది ఏంటంటే, పోలీస్ స్టేషన్ ముందరైనా సరే నేను ఈ పని చెయ్యగలను అనేటట్లుగా నువ్వు చెయ్యి. చూడండి, ఇది విధి, ఇది విధి. విధి అంటే ఇది ఉపదేశము, ఇదయ్యా ఉపదేశం నీకు. ఇది వేదం యొక్క రహస్యము, ఇది ఈశ్వరాజ్ఞ. ఈ ప్రకారముగా ఉపాసించబడవలను, ఇది ఈ ప్రకారముగానే ఉపాసించబడవలను. ఏమండి, ఇది దీనిపైన పెద్ద చర్చ. ఇంత చర్చ ఉంది. సరే, ఇప్పుడు అర్థమైందిగా. ఆ శిష్యుడు గురువు దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇలా ఉపదేశం చేస్తారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. చాలు, ఇంక దీని గురించి ఇంక రేపు నేను చెప్తాను. మళ్ళా అంటే దీని గురించి చెప్పను. ఇంకా సత్సంగతి, నిర్మమత్వము, ఈశ్వర భక్తి, మూడు కదా. మూడింటి పట్టుకోమన్నారు. ఏంటి ఆ మూడు ఒకసారి చెప్పండి. ఒకటి సత్సాంగత్యము, చెప్పండి. రెండు నిర్మమత్వము. మమత్వము లేకపోవుట. చెప్పు, మమత్వము లేకపోవుట. ఈశ్వరుని యందు భక్తి. ఈశ్వరుని యందు భక్తి. ఈ మూడు కలిగి ఉండాలి, విధేయులమై దీనికి ఉండాలి అని ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు. దీనిని మనం రేపు విచారం చేసుకుందాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली के हर नमः पार्वती पतये।
हर हर महादेव शंभो जय शंकर। सीताराम। हरे ओम तत्सत्।